హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మార్కెట్ సెంటిమెంట్ ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పారామీటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పారామీటర్స్ ను ఏ సైట్ లో మనం తెలుసుకోవచ్చనే విషయం మీద ఇంతకు ముందే వీడియో చేశాను. ఆ వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడడం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. 17th నవంబర్కి పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, నెంబర్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇవ్వండి, నెంబర్ ఆఫ్ డిక్లైన్స్ ఇదండి. దీని రేషియో మనం చెక్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1.08. లిటిల్ బిట్ ఆఫ్ బుల్లిష్ బయస్ అండి. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ బాగా పార్టిసిపేషన్ ఉన్నట్లయితే ఈ రేషియో 1 కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మార్కెట్ టర్న్ ఓవర్, ఈక్విటీ సెగ్మెంట్ లో ఎంత వాల్యూ జరిగిందండి, డెరివేటివ్ సెగ్మెంట్ లో ఎంత వాల్యూ జరిగింది. ఈక్విటీ వాల్యూమ్స్ ఏమో ఎంత జరిగితే వాల్యూ ఎంత జరిగింది, డెరివేటివ్స్ ఏమో ఇంత వాల్యూమ్స్ జరిగితే ఇంత టోటల్ వాల్యూ జరిగింది. మనకి దీనికి సంబంధించిన డెరివేటివ్స్ ఇండెక్స్ యొక్క పార్టిసిపెంట్ వైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఈ వీడియోలో లాస్ట్ లో చూద్దామండి. ఇండెక్స్ మనకి ఫియర్ ఇన్ ద మార్కెట్ చెప్తుందండి. ఈ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. జనరల్ గా అయితే 10 కి 12 కి మధ్యలో ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది. మార్కెట్ లో ప్రైస్ బిహేవియర్స్ అన్ని ఇండెక్స్ అయినా స్టాక్ అయినా నార్మల్ గా ఇదిగా ఉంటుంది. 13 దాటగానే మీకు డిఫరెన్స్ అయితే గ్యారంటీగా కనిపిస్తుంది వాలటాలిటీ. FIs DIs యాక్టివిటీ, ఈ పారామీటర్స్ NSE ఎక్స్చేంజ్ లో జరిగిన వాల్యూస్ గురించి చెప్తుంది. డిఎస్ ఇంత బై చేశారు, ఇంత సెల్ చేశారు, నెట్ వాల్యూ వాళ్ళు పాజిటివ్ లో ఉంది అంటే డిఎస్ అప్రాక్సిమేట్లీ ఇంత బై చేశారండి ఈ రోజు. FIs ఏమో ఇంత వాల్యూతో బై చేశారు, ఇంత వాల్యూతో సెల్ చేశారు, టోటల్ బై వాల్యూ ఇంత అండి. టోటల్ గా మనం ఈ 3 ఎక్స్చేంజ్ కలుపుకొని చూసినట్లయితే వాళ్ళ నెట్ బయింగ్ డిఎస్ ఎంత ఉంది, FIs ఎంత ఉంది. ఈ ఇండెక్స్ పిఈలో నిఫ్టీ 50 యొక్క పిఈ మనం చూడబోతున్నాం. మీకు ఏదైనా ఇండెక్స్ యొక్క పిఈ కావాలంటే ఈ డ్రాప్ డౌన్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ నిఫ్టీ పిఈ ఈరోజు చూస్తున్నాం. అండ్ డాటా ఏమొచ్చి డేట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 4th నవంబర్ నుంచి 17th నవంబర్ వరకు. నేను ఈ విధంగా 17th నవంబర్ యొక్క పిఈ చూడగానే 22.49 కనిపించింది. నిఫ్టీ పెరిగిన తర్వాత కూడా నిన్నటితో పోల్చుకుంటే పిఈ పెరగాలి, కానీ పిఈ తగ్గింది. రీజన్ ఏంటంటే ఎర్నింగ్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి కదంటే 15th నవంబర్ రిలీజ్ అవుతాయి. సో ఆ కంపెనీ యొక్క అన్ని అప్డేట్స్ వల్ల పిఈలో చేంజెస్ వచ్చి ఉండొచ్చు అని మనం గ్రహించవచ్చు. ఈ వాల్యూ కనుక 24 అప్రోచ్ అయినట్లయితే మనం రెడ్ ఫ్లాగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తుంది నిఫ్టీ 50 యొక్క చార్ట్ అండి, వీక్లీ చార్ట్. అంటే ఒక్కొక్క క్యాండిల్ 1 వీక్ చెప్తుంది. దాని కరెంట్ RSI వచ్చి 62 దగ్గర ఉంది అప్రాక్సిమేట్లీ. ఈ వాల్యూ కనుక 79కి వెళ్ళినట్టు మనకు కనిపించినట్లయితే నిఫ్టీ ఓవర్ బాట్ లో ఉన్నట్టు. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఓవర్ బాట్ లో ఉన్నట్లయితే మనకి రిస్క్ ప్రాబిలిటీ పెరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డైలీలో చూద్దాం. నిఫ్టీ డైలీలో కూడాను RSI 65 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. ఎకనామిక్ క్యాలెండర్, ఈ ఎకనామిక్ క్యాలెండర్ అనే పేజ్ ని మనం investing.com అనే వెబ్సైట్ చూడొచ్చు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఎకనామిక్ అప్డేట్స్ గురించి తెలుస్తుందండి. నేనైతే USA ఇండియా డీటెయిల్స్ సెలెక్ట్ చేశాను. ఇందులో చూడండి ఇంపార్టెన్స్ సింగిల్ స్టార్, డబుల్ స్టార్, 3 స్టార్ అంటే మార్కెట్ రిలేటెడ్ ఎంత ఇంపార్టెన్స్ అనే విషయం మీద మీకు ఒక కేటగిరీ కింద అవగాహన వస్తుంది. ఈరోజు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ట్రేడ్ బ్యాలెన్స్ డేటా మన ఇండియాకి సంబంధించి అప్డేట్ అయ్యాయి. డీటెయిల్స్ 245. ప్రీవియస్ మన ఎక్స్పోర్ట్స్ అండ్ యాక్చువల్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు, యాక్చువల్ ఇంపోర్ట్స్ ఇప్పుడండి, ప్రీవియస్ ఇంపోర్ట్. ఇది ప్రీవియస్ డిఫరెన్స్ అండి, ఇది కరెంట్ డిఫరెన్స్. ఈ విధంగా ఇంపార్టెంట్ ఎకనామిక్ క్యాలెండర్ అండి. చాలా ఈవెంట్స్ మనకి ఇలా తెలుస్తూ ఉంటాయి. నియర్ ఫ్యూచర్ లో ఏ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయని ఈ క్యాలెండర్ ద్వారా మనం గ్రహించవచ్చు.
గోల్డ్ ఆల్రెడీ రెడ్లో ఉందండి. అప్రాక్సిమేట్లీ $27 డౌన్లో ఉంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుతానికి ఫ్లాట్గానే ఉంది. మార్నింగ్ పూట ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మా నైట్ టైంలో యూఎస్ మార్కెట్స్ వర్కింగ్లో ఉంటాయి కదా, మనకి నైట్ టైం వాళ్ళకి వర్కింగ్ అవర్స్. ఇవన్నీ 15th నవంబర్ ఇండియన్ ఏడిఆర్స్ యొక్క డేటా అండి. మనం మార్నింగ్ పూట చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అలాగా క్లోజింగ్ మిడ్ నైట్ అవుతాయి కదా. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ మన నిఫ్టీ 50లో హెవీ వెయిట్ స్టాక్స్ అండి. గ్లోబల్ మార్కెట్ ఇండైసెస్, ఇవి ఇండియన్ రిలేటెడ్ ఇండైసెస్, ఇవి అమెరికన్ రిలేటెడ్ ఇండైసెస్. అమెరికన్ మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఫ్లాట్గానే ఉంది ప్రస్తుతానికి. డౌ జోన్స్ అయితే ఇది 15th నవంబర్ది, ఇంకా డాటా ఇక్కడిది అప్డేట్ కలదు. S&P 500 అయితే అప్డేట్ అయిపోయింది. స్మాల్ క్యాప్ 2000, ఇది కూడా యూఎస్ మార్కెట్ అప్డేట్ అయింది. ఇవన్నీ నార్మల్గా ఫ్లాట్గానే ఉన్నాయి. బ్రెజిల్ ఇండైసెస్ అండి, డాక్స్ జర్మనీ జస్ట్ నార్మల్ ఫ్లాట్ 1%, లెస్ దాన్ 1% అండి. బ్రెజిల్ డాక్స్ జర్మనీ ఇండెక్స్ అండి, లెస్ దాన్ 1% డౌన్. FTSE 100, ఇది బ్రిటన్ అండి, ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్. CAC 40 ఫ్రాన్స్ ఇండెక్స్ అండి, -50 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. యూరో స్టాక్స్ 50, ఇది టోటల్ యూరోపియన్ ఇండెక్స్ అండి, ఇది పర్టికులర్ ఎనీ కంట్రీ కాదు, అది కూడా ఆల్మోస్ట్ 1% డౌన్. AEX నెదర్లాండ్ ఇండెక్స్ అండి ఇది. ఇలాగా మనం అన్ని గ్లోబల్ మార్కెట్ ఇండెక్సెస్ మనం చెక్ చేసుకోవడం మనకు మంచిది. MOEX రష్యన్ ఇండెక్స్ అండి, TA35 ఇజ్రాయెల్ ఇండెక్స్, నిక్కై 225 జపాన్ ఇండెక్స్, ACX 200 ఇదేమో ఆస్ట్రేలియా ఇండెక్స్ అండి, మిగతావి చైనా ఇండెక్సెస్. ఆల్మోస్ట్ అన్ని లెస్ దాన్ 1% అటు ఇటుగా ఉన్నాయి. ఇలాగే మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మన మార్కెట్ అవర్స్ అండ్ మార్నింగ్ మార్కెట్ అవర్స్ మన ఓపెన్ అయ్యే ముందు కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డైలీ రిపోర్ట్లో పార్టిసిపెంట్ వైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ కోసం ఉపయోగపడే CSV ఫైల్ అక్కడ డేటా వచ్చిందో లేదో చెక్ చేద్దామండి. సెవెంటీన్త్ నవంబర్ పార్టిసిపెంట్ వైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ డేటా వచ్చిందండి. ఈ ఫైల్ డౌన్లోడ్ చేశాను. అలాగే ఇది ప్రీవియస్ వర్కింగ్ డే ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకుందామండి. అప్పుడే మనకి కంపేరింగ్ చేయడం వల్ల మనకి క్లారిటీ వస్తుంది. మనం 2 CSV ఫైల్ డౌన్లోడ్ చేసాం కదండి, ఒకటి November 14th, ఒకటి November 17th. ఆ 2 CSV ఫైల్ నుంచి డేటా ఏమొచ్చి నేను ఎక్సెల్లో పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ చేసుకోగా ఈ డేటాని మనం ఈ పారామీటర్సే నేను వాడుతున్నాను, మీకు కావాలంటే మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో ఫ్యూచర్ ఇండెక్స్ లాంగ్ అండ్ ఫ్యూచర్ ఇండెక్స్ షార్ట్ 14th నవంబర్ది 17th నవంబర్ది కంపారిజన్ చేయడానికి. ఎందుకనగా ఇండెక్స్ షార్ట్ పొజిషన్ అండ్ లాంగ్ పొజిషన్స్ ని మార్కెట్ కి ఒక 1 month ఆర్ 2 months 3 months కి ఒక సెంటిమెంట్, ఒక మనకి కొంచెం అందులో క్లూస్ కనిపిస్తాయండి. ఈ 14th కి టోటల్ ఇండెక్స్ 14th నవంబర్ కి క్లయింట్ వైజ్ ఇండెక్స్ లాంగ్స్ అండి, ఇండెక్స్ షార్ట్స్ అండి. ఇది 17th నవంబర్ది క్లయింట్ వైజ్ ఇండెక్స్ లాంగ్ అండి, క్లయింట్ వైజ్ ఇండెక్స్ షార్ట్ అండి. మనం ఈ రెండింటి చేంజ్ పొజిషన్కి ఇక్కడ క్యాల్కులేట్ చేసామండి. ఈ డిఫరెన్స్ అంటే ఇది లేటెస్ట్ డేటా మైనస్ ఓల్డ్ డేటా. సో ఈ వాల్యూ వచ్చింది. ఇండెక్స్ లాంగ్ లో ఉంది కదండి, పాజిటివ్, అందుకే డిఫాల్ట్ గ్రీన్ లోని. లాంగ్స్ క్లోజ్ అయ్యాయి కదా రెడ్ లోని, షార్ట్స్ క్రియేట్ అయ్యాయి కదా రెడ్ లోని. అంటే మనకి జస్ట్ ఈజీ టు అండర్స్టాండ్ ప్రకారంగా ఈ వాల్యూస్ పెట్టండి. క్లయింట్స్ ఏమో ఈ రోజు వాళ్ళ లాంగ్స్ పెరిగాయి, షార్ట్స్ కూడా పెరిగాయి.
డిఐస్ ఏమో లాంగ్స్ క్లోజ్ అయ్యి ప్రీవియస్ డేటాతో పోల్చుకుంటే, ఎఫ్ఐస్ ఏమో ప్రీవియస్ డేటాతో పోల్చుకుంటే కొంచెం లాంగ్స్ పెరిగాయి, షార్ట్స్ కూడా పెరిగాయి. ఇది ఎఫ్ఐసి ఇండెక్స్ లాంగ్ డిఫరెన్స్ అండి. ఇది ఎఫ్ఐసి ఇండెక్స్ షార్ట్ పొజిషన్ డిఫరెన్స్ అండి. అంటే లాంగ్స్ క్రియేట్ అయ్యి షార్ట్స్ క్రియేట్ అయ్యాయి. ప్రో అంటే బ్రోకరేజ్ హౌసెస్ అండి, వాళ్ళు లాంగ్స్ క్లోజ్ చేశారు, షార్ట్స్ క్లోజ్ చేశారు. ఈ పర్సంటేజ్ ఏం చెప్తుందంటే ఈ టోటల్ క్లయింట్స్ లాంగ్స్ ఉన్నాయి కదండి, ఈ లాంగ్స్ ఎంత పర్సంటేజ్ అంటే ఈ షార్ట్స్ దీంట్లో ఎంత పర్సంటేజ్, అలా ప్రతి క్లయింట్ వైజ్ ఈ డిఫరెన్స్ అర్థం అవడం కోసం చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడేమో పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే క్లోజ్ అయ్యాయి. ఇలాగ ఎందుకు పెరిగినట్టు కనిపించింది? లాంగ్స్ క్లోజ్ చేసినవి తక్కువ, షార్ట్స్ క్లోజ్ చేసినవి ఎక్కువ. అందుచేతనే మనం ఈ పర్సంటేజ్ డైరెక్ట్ ఇది ఒకటే మనం చూడకుండా ఈ వాల్యూస్ కూడా మనం చూసుకోవాలి. ఈ వీడియోని సజెషన్ కింద కానీ, టిప్స్ కింద కానీ, రికమెండేషన్ కింద కానీ పరిగణించరాదు. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తయారు చేయబడింది. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఇన్వెస్టింగ్, ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్లో చేయడం అనేది ఫైనాన్షియల్ రిస్క్ తో కూడుకున్నది. మీరు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.